జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ సర్వే అమలు చేస్తున్నాడో, ఏదైతే సర్వేని ఇంప్లిమెంట్ అంటే ఆచరిస్తున్నాడో, దీని ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు ఈ రాష్ట్రంలో పోయినాయా పోలేదా? ఆ ఘనత ఎవరిది? రిజిస్టర్ ఆఫీస్కి ఎన్నటికి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు వెళ్తే ఏమయ్యేది? ఏం చెప్పేవాళ్ళు? మా ఊళ్ళో మీరు కోని సెంటర్ తెచ్చుకున్నా చేసేవాళ్ళు అనేవాళ్ళు. హైదరాబాద్లో చార్మినార్ తెచ్చుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో. ఇవాళ అంటారా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సర్వే సిస్టమ్ వచ్చిన తర్వాత చార్మినార్ తెచ్చుకో, లేకపోతే మన దాని పేరు ఏంటండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, బెజవాడలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, లేకపోతే స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం తెచ్చుకో, బస్ స్టాండ్ తెచ్చుకో, రిజిస్ట్రేషన్ చేస్తా అనమని ఎవడన్నా చేయమను. రిజిస్టర్ ఆఫీసులో ఎవడన్నా చేయమను. ఎందుకు చేయలేరు? జగన్ సర్వే సిస్టమ్ వల్ల చేయలేరు, చేయటం కుదరదు. డబల్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయినాయి జగన్ వల్లే కదా. డబల్ రిజిస్ట్రేషన్ అసాధ్యం చేసినాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఆ సిస్టమ్ తీసుకొచ్చినాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒకవేళ నాకే ఇది అనగాని సత్యప్రసాద్ గారికే పొలం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సర్వే పూర్తయిపోయింది. అనగాని సత్యప్రసాద్ గారు ఈ 52 వల్ల 4 చతుర్ముఖం వల్ల కొంత భూమి అమ్మాల్సి వచ్చింది. అమ్మాల్సి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఎంఆర్ఓకి కాగితం పెట్టుకోవాలి. అయ్యా నేను 1 ఎకరం అమ్ముదాం అనుకుంటున్నాను, లేకపోతే 5 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాను, నా దాంట్లోంచి దాన్ని సబ్ డివిజన్ చేయండి అని చెప్పకపోతే అది రిజిస్ట్రేషనే అవ్వదు. ఇతను సబ్ డివిజన్ అవ్వకపోతే కనుక రిజిస్ట్రేషనే అవ్వదు, అప్లికేషన్ పెట్టుకోకపోతే. తెచ్చినవాడు ఎవడు? సంస్కారం లేదా? నోట్లోంచి ఒక్క మాట, ఒక్క మంచి మాట అనే జగన్ అద్భుతమే. జగన్ అంటే మాకు పడదు, జగన్కి మాకు వ్యతిరేకం, అయినా సరే బాగా చేశాడు ఆయన ఒక్క మాట అంటే ఎంత పెరుగుతావు? పెరగటం అంటే ఇటు కాదు, పైకే ఎంత పెరుగుతావు? జనంలో ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు. అది వదిలేసి ఉన్మత్తుడిలాగా ఉన్మత్త వేషాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇవాళ ఈ 52 సమస్యతో ఏమన్నా పొలం అమ్మాడు అనుకున్నాం ప్రసాద్ గారు. పొలం రిజిస్ట్రేషన్ అయినా నిమిషాల్లో కొనుక్కున్నోడి పేరు మీదకి మారిపోతుంది. ల్యాండ్ సర్వే మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ల్యాండ్ సర్వే గురించి, అలాగే ఈ ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చిమ్మినటువంటి విషం గురించి ప్రజలకు విశదీకరిస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 11కో 12కో ఆయన ప్రెస్ మీట్ పెడితే 4 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి కరెక్ట్ కాదు, మేం ప్రభుత్వం చెప్పేదే కరెక్ట్ అని చెప్పి అనే ఉద్దేశంతో పత్రికా సమావేశం పెట్టినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు అసలు విషయం మాట్లాడకుండా జగన్ గారు చెప్పినటువంటి విషయాల్లో తప్పులే ఉన్నాయి, వాటికి ప్రజలకి ఏం విశదీకరించాలో వారేం చెప్పకుండా అంటే ఆయన తనొక మనిషినని, మనుషులకి మరీ ప్రత్యేకించి సమాజంలో బతుకుతున్నటువంటి మనుషులకి ఉండవలసినటువంటి సంస్కారం మర్చిపోయి సంస్కారహీనుడిగా ఆయన అవాకులు చవాకులు పేల్చడం జరిగింది.
సాధారణంగా ఏ మనిషికైనా సమాజంలో 10 మంది మధ్య బతుకుతున్నటువంటి ఏ మనిషి అయినా దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తులు, మనుషులు వారికి తెలియని విషయాల్ని నేర్చుకుంటూ విజ్ఞతతో, విచక్షణతో వారి స్థాయిని ప్రజల దృష్టిలో, సమాజం దృష్టిలో పెంపొందించుకుంటూ పోవటం అనేది మానవ నైజం. కానీ మనందరి దురదృష్టం, మన మంత్రి ఆటవిక సమాజంలోకి ఆయన పయనించడం అనేది మన కర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి సంస్కారహీనుడు మనకి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటాం. ఇటువంటి వాడిని ఏమనాలి? అనగాని గారు ఒక ఉన్మత్తుడు కాకపోతే ఏంటిది? ఒక ఉన్మత్త ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్మత్త మంత్రి కదా ఈయన. ఒంట్లో రుగ్మత ఉంటే ఇంట్లో డాక్టర్లో సరిపోయే అవకాశం ఉంటుంది. ఒంట్లో కాకుండా మెదడులోనూ, భావజాలంలోనూ, సంస్కారంలోనూ ఉన్మత్తత ఉంటే ఏం చేయాలి? ఉన్మత్తత ఉన్నోళ్ళకి ఆ ఉన్మత్తత తగ్గించుకుంటాకి ప్రత్యేకమైన డాక్టర్లు ఉంటారు, ప్రత్యేకమైన ఆసుపత్రులు ఉంటాయి. అక్కడికి వెళ్లకుండా మన మధ్యే మన మీదకి ఏలుతున్నటువంటి ఇటువంటి ఉన్మత్తుల్ని భగవంతుడిని కోరుకోవాలి. అయ్యా, తొందరగా ఆ ప్రత్యేకమైన హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళి ఆ రుగ్మతను నయం చేయించుకునే దానికి అవకాశం, అంటే వాళ్ళకి ఆలోచన కల్పించమని మనం ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన పరిస్థితి. నిజంగా ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే, వారు అసలు పాస్ పుస్తకాల గురించి అయినా చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పినవి కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లిగారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కాకుండా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటుంది? ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్ట మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్సులు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం, తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా
జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది? అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్